హాయ్ హలో అండి. బిగ్ బాస్ 8 ప్రీమియర్స్ ఇలాగా లాంచ్ అయిందో లేదో ఫస్ట్ డే సెకండ్ డే రోజునే అండి నామినేషన్ స్టార్ట్స్ అయినాయండి. నామినేషన్ ఏ రీతిగా ఉన్నాయంటే రచ్చ రాంబోలా అండి. వారు డిపెండ్ చేసుకునే విధానం కూడా చాలా బాగుందండి. ఈ వారం ఎలిమినేషన్ అయిన వాళ్ళు ఎవరో చూద్దాం రండి. నిఖిల్, నైనిక, యష్మి గౌడ వాళ్ళ ముగ్గురు అండి చీప్స్ అయిన కారణంగా ఈ నామినేషన్ నుండి వారిని సేవ్ చేశారండి బిగ్ బాస్. మొదటగా ఒక ఇంటి సభ్యుడు వచ్చి ఇద్దరిని నామినేషన్ చేయాలండి. ఒక ఇంటి సభ్యుడు వచ్చి చీప్స్లో ముగ్గురులో ఒకరు వచ్చి ఒకరిని సేవ్ చేస్తారండి. మొదటగా బిగ్ బాస్ సోనియా గారిని ఎలిమినేట్ చేయమన్నారండి. అయితే సోనియా గారు వచ్చి బేబక్ని ఎలిమినేట్ చేశారండి. ఎంటర్టైన్మెంట్ పని అంతా ఓకే. కిచెన్లో మీరు అజాగ్రత్తగా ఉన్నారు, వంట లేట్ అయిందని బేబక్కని ఎలిమినేట్ చేశారు సార్. నెక్స్ట్ సోనియా గారి ఎలిమినేషన్ ప్రేరణ అండి. ప్రేరణ గారిని నాకెందుకు అనవసరంగా ఎక్స్టెండ్ డిస్కషన్ చేస్తున్నావు అని అన్నావు, ఎందుకు అలాగ అన్నావు అని ప్రేరణని సోనియా ఎలిమినేట్ చేశారండి. నెక్స్ట్ నామినేషన్ నవీల్ గారు వచ్చారండి. నవీల్ గారు మొదటగా మణికంఠని నాతో ఎక్కువ మింగిల్ కాలేదు, అందుకే నేను నామినేషన్ చేస్తున్నారన్నారు. సెకండ్ వన్ బేబక్కని మీరు కూడా నాకు కనెక్ట్ అవ్వలేదండి, అందుకే మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నానన్నారండి. బేబక్క, మణికంఠ, నవీల్ గారు నామినేషన్ చేశారండి. నెక్స్ట్ బాషా గారు వచ్చారండి. బాషా గారు మణికంఠని నామినేషన్ చేశారు. నామినేషన్లో రీజన్ ఏంటంటే మణికంఠ ఇక్కడ రూల్స్ పెడితే మా బిగ్ బాస్ పెట్టాలి, లేకపోతే చీప్స్ పెట్టాలి, నువ్వు రూల్స్ పెట్టకూడదు ఇక్కడ అని మణికంఠని నామినేషన్ చేశారండి. నెక్స్ట్ బేబక్కని అన్నిటికంటే ఆకలి ముఖ్యమండి, సీత ఏమో చేసుకుంటానంటే మీరు వద్దన్నారు, మీరు కూడా రూల్స్ పెట్టారు, అందుకే ఇద్దరు ఒకేలా కనిపించారు, ఇద్దరిని నామినేషన్ చేశారు. వారిద్దరిని బాషా గారు నామినేషన్ చేశారండి. తర్వాత బేబక్క గారు నామినేషన్ చేశారండి. పృథ్వీ గారిని మొదటగా నామినేషన్ చేశారు. మీరు ఎక్కువగా పనుల్లో హెల్ప్ చేయట్లేదు, ఇన్వాల్వ్ అవ్వట్లేదని పృథ్వీ గారిని నామినేషన్ చేశారు. నెక్స్ట్ నవీల్తో నువ్వు కొంచెం కలవట్లేదు, అందుకని నేను నామినేషన్ చేస్తున్నానని నవీల్ గారిని, పృథ్వీని బేబక్క గారు నామినేషన్ చేశారండి. నెక్స్ట్ అభయ్ గారు మణికంఠని ఎలిమినేట్ చేశారండి. మణికంఠ ఎమోషనల్ వీక్, అందుకే నేను ఎలిమినేట్ చేస్తున్నానని చెప్పారు. బేబక్తో మీరు నాతో కొంచెం కలవట్లేదండి, అందుకే మిమ్మల్ని ఎలిమినేషన్ చేస్తున్నారని చెప్పారండి వారిద్దరిని. నెక్స్ట్ విష్ణుప్రియ గారు వచ్చి సోనియా గారిని, ఆర్జే భాష గారిని ఎలిమినేట్ చేశారండి. నెక్స్ట్ ప్రేరణ మణికంఠ గారిని, సోనియా గారిని ఎలిమినేట్ చేశారండి. నెక్స్ట్ సీత వచ్చి మణికంఠను, ప్రేరణను ఎలిమినేట్ చేశారండి. నెక్స్ట్ మణికంఠ గారు వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేశారండి. నువ్వు మాటలు వదిలేస్తున్నావు, మాటలు వదిలేసే కంటెస్టెంట్ ఈ బిగ్ బాస్లో ఉండకూడదని. నెక్స్ట్ బాషా గారిని ఎలిమినేట్ చేశారండి. బాషా గారికి ఈ బిగ్ బాస్లో ఎక్కువ నోటిఫికేషన్స్ మీకే వచ్చాయండి, అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అన్నారండి. నెక్స్ట్ పృథ్వీ వచ్చారండి. పృథ్వీ వచ్చి బేబక్కని ఆటలో ఫిట్ లేదని, నీకు సీరియస్నెస్ లేదని బేబక్కని ఎలిమినేషన్ చేశారండి. నెక్స్ట్ మణికంఠని ఎలిమినేట్ చేశారండి. నీ పర్సనల్ లైఫ్ మాకు వద్దు, అందరికీ పర్సనల్ లైఫ్ ఉందని మణికంఠని ఎలిమినేషన్ చేశారండి. ఎలిమినేట్ అయిన వాళ్ళని బిగ్ బాస్ అనౌన్స్ చేశారండి. మీరు మీ నామినేషన్ ప్రకారం, చీప్స్ నిర్ణయం ప్రకారం బేబక్క, సోనియా, విష్ణుప్రియ, పృథ్వీ, శేఖర్ బాషా మరియు మణికంఠ ఎలిమినేషన్ అయ్యారని చెప్పారండి. అనౌన్స్ అయిన తర్వాత యష్మి, మణికంఠ బాగా ఏడుస్తున్నారండి. ఆ పక్కన భాష, ప్రేరణ గారు మాట్లాడుకుంటున్నారు. మణికంఠ దగ్గరికి వచ్చి సీత, నిఖిల్ బాగా వాదార్చారండి ఆడవద్దని. తర్వాత బిగ్ బాస్ లోపల రూమ్లో మణికంఠతో మాట్లాడారు. నీ బలం నీకు తెలవట్లేదు మణికంఠతో చెప్పారు. మణికంఠ ఎలా అని అడిగాడండి. నిన్ను నువ్వు నమ్మాలి, ఏ విషయం గురించి భయపడుతున్నావో ఆ విషయం గురించి భయపడక్కర్లేదు, నీ నవ్వు నీ ముఖం మీద ఉండాలని బిగ్ బాస్ చెప్పిన వెంటనే అవును, నా నవ్వు నా ముఖం మీద ఉంటుంది, నా ఆట నేను ఆడతానని బయటకు వచ్చాడండి మణికంఠ.